డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము రాజవాహన చరిత్ర చెప్పుకుంటా ఉన్నాము. ఉమ్, పక్షి అమ్మాయికి మనకి స్టోరీ చెప్తా ఉంది. ఉమ్, సగం చెప్పి ఆపేసింది, మిగతాది నా జంట పక్షి వస్తేనే తనకే తెలుసు, నాకు నాకు తెలియదు అని తెలీదు. చెప్పింది. ఉమ్. తర్వాత ఏం జరిగింది? అయితే ఇది ఇట్లా ఉండగా వీళ్ళు పక్షి దగ్గర నుంచి కథ ఎట్లా చదువుకోవాలి, తెప్పించుకోవాలి, అక్కడి నుంచి ఇంకో పక్షి కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు ఈ పిల్లలు ఇద్దరు, రాజవాహనుడు శ్రమణి ఇద్దరు కలిసి. అయితే ఏమైంది, ఈ మహేంద్రపురికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ అడవుల్లో బోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకడికి ఒక అద్భుతమైన సౌందర్యవంతమైన పిట్ట ఒకటి దొరికింది. దానిది అది ఏం మాట్లాడుతుందో ఏం పాడుతుందో వాడికి తెలియదు, కానీ అది ఒక ఆడపక్షి. వాడు ఏం చేశాడు, ఆ పక్షిని పట్టుకున్నాడు. పట్టుకున్నాక ఇంత చక్కగా ఉంది, దీన్ని ఎవరికైనా అమ్మితే బాగుంటుందని ఒక పల్లెటూళ్ళలోకి తీసుకొచ్చాడు. ఏదో రేటు చెప్పాడు. ఆ గ్రామాధికారి అన్నాడు, ఒరే ఇంత గొప్ప పక్షులే ఉంది ఇది, దీనికి ఈ రేట్ ఏమిటి? మహారాజు గారి కూతురు కల్పలత చక్కటి పిట్టల్ని కొంటుంది, ఖరీదు వస్తుంది, బాగా రేట్ వస్తుంది, అక్కడికి వెళ్ళి ఆ పిట్టని అక్కడ అమ్ముకోమన్నాడు. సరే, ఈ బోయవాడు మెల్లిగా మహేంద్రపురికి వచ్చి అక్కడ లోకల్గా కొంత ప్రయత్నం చేసుకుని యువరాణికి ఆ పిట్టని అమ్మాడు. అందమైన పిట్ట అనగానే అమ్మాయి కొనేసుకుంటుంది, ఆ పిల్లకి అవే ఇష్టం. అదేలేండి. సరే, ఈ అందమైన పిట్టని వాళ్ళ దగ్గరికి చేర్చారు, కల్పలత దగ్గరికి చేర్చారు. కల్పలతకి అశోకవతి అని పేరున్నటువంటి ఒక చిలకత్తు, వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. అయితే ఈ పిట్టను చూసేసరికల్లా ఎంత బాగుందో సంతోషించేశారు ఇద్దరు. ఇప్పటిదాకా చూసిన పక్షులు వేరు, ఈ ఒక పక్షి వేరు. వీళ్ళు చక్కగా అన్ని పక్షులకి బాగా వీలుగా పెట్టడం, పైగా ఏంటంటే అంతఃపురాల్లో కదా వీళ్ళకి గాలి వచ్చే సాధనాలు అవి ఉంటాయి, వాతాయనాలు అంటే కిటికీలు పెద్ద పెద్ద ఉండి గాలి బాగా వచ్చి బంగారు పంజరాలు అన్నీ శుభ్రంగా ఉండటం. యువరాణి ఉండే చోటు కదా, బ్యాడ్ స్మెల్స్ రావు, చక్కగా అగరధూపాలు అవి వస్తాయి. ఆడపిట్టకి అవి నచ్చింది. ఈ లోపలికి వెళ్ళి ఓ పూట కూర్చుని కొంచెం దాని ప్రయాణ పలసట తీరిపోయాక ఈవిడ అటు ఇటు తిరుగుతుంది, యువరాణి కల్పలత అని పిలిచేసరికి ఎంత సంతోషించిందో కల్పలత. ఆహాహా, ఏమి తీయటి గొంతు, పైగా నా పేరు తెలిసిపోయింది నీకు, నువ్వెవరివి, నువ్వెవరన్నా పెంపుడు జంతువువా, ఎవరి దగ్గరైనా పెంపుడు గృహపక్షివా నువ్వు, నీకు ఇట్లా మాట్లాడాలని, ఆ స్త్రీలని యువరాణిని ఇట్లా సంబోధించాలని ఎలా తెలిసింది నీకు? ఏయో ఓయో అనాలి, ఏయి ఓయి అనకుండా మా భాషలో ఇంత చక్కగా మర్యాదకరమైన పిలుపు ఎట్లా పిలిచావు నువ్వు అని బాగా అడిగారు. అడిగితే ఈ పక్షంది, మేము ఎప్పటి నుంచో రాజుల్ని రాణుల్ని చూస్తున్నాం, రాజు రాణుల కంటే మేము ఎక్కువగా అప్సరసలని, దేవతల్ని, విద్యాధరుల్ని ఎంతమందినో చూసాం, ఎన్నో కథలు నేర్చుకున్నాం. నిజానికి మేమిద్దరం, నేను నా భర్త, మేమిద్దరం వింధ్యాచలంలో ఒక కొండ కొమ్మ మీద ఒక చెట్టు మీద కూర్చుని నా భర్త అద్భుతంగా గానం చేస్తుంటే నేను అందులో చిన్న పాట కలుపుతుంటే పుళిందుడు ఒకడు మా మీద వలలు వేసి నా భర్తను పట్టేసుకున్నాడు. నేను పారిపోయాను. పుళిందుడి చేతిలో నా భర్త చిక్కిపోయాడు. నేను తర్వాత ప్రాణాలు దక్కించుకోవడానికి ఎగురుతూ వచ్చి మీ వైపు అడవుల్లోకి వచ్చేసి బోయవాడికి దొరికా. ఆ బోయవాడు మంచివాడు కాబట్టి చక్కగా నీ దగ్గరికి పంపించాడు నన్ను. మీరెవరు కూరండుకుని తినే రకాలు కాదు, తర్వాత ఏమో చక్కగా అంతఃపురం శుభ్రంగా ఉంది, స్త్రీ పక్షులకి ఆడపక్షులకి శుభ్రత కావాలి, మేము చాలా సౌకర్యవంతంగా శుభ్రంగా గూళ్ళు కట్టుకుంటాము, ఇంత శుభ్రంగా ఉన్న అంతఃపురాన్ని చూసేసరికల్లా పోనీలే నోరు మూసు కూర్చోటం ఎందుకు, ఎక్కడో ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది, ఈ పిల్లతోటి మాట్లాడి ఏదైనా కథా కాలక్షేపం చేసుకోవచ్చు అని నేను మాట్లాడుతున్నాను, నేనైతే బతికిపోయాను, నా భర్త ఏమైపోయాడో అన్నది. అనగానే అశోకవతిను ఈ కీర్తిలత అమ్మాయి మొహమొహాలు చూసుకున్నారు. మొహాలు చూసుకుని అమ్మాయి ఏమన్నది, కల్పలత నువ్వు కంగారు పడకు, పుళిందుడు మాకు తెలుసు, అతను పక్షుల్ని చంపేవాడు కాదు, ఏ పక్షి వచ్చినా సరే అతను చక్కగా దాచిపెట్టి చక్కగా వాటిని రక్షించి అమ్మకం చేస్తాడు తప్ప పక్షుల్ని చంపే చోటకి ఇవ్వడు, చంపడు. పుళిందుడికి ఒకవేళ నీ భర్త కనుక దొరికింటే, పుళిందుడు కాదు, ఆ పుళిందుడు ఎవరు, అదే దుందుపి. పుళిందుడు అంటే ఏమనాలి, ఆటవిక జాతి అనమాట. అతను ఈ పని చేసేవాడే కాదు, మేము వాళ్ళకి ఉత్తరం రాస్తాం, నీ భర్త కనుక అక్కడ దొరికింటే నీ భర్తను తెప్పిస్తాను, మీ ఇద్దరు కలిసి ఉందురు కానీ అని, నీకేమేం విషయాలు వచ్చు, నీకేం తెలుసు, నువ్వు మాకేం చెప్తావంటే ఈ ఆడపక్షి కాసేపు అటు ఇటు గెంతి ఆలోచించి ఏమందంటే, నవరసాలు ఉన్నాయి కదా, నవరసాల్లో అత్యద్భుతమైనది శృంగార రసం.
ఎవరైనా ప్రాణి అన్నవాడికి శృంగార రసం తెలిసి ఉండాలి. నీకు ఆసక్తిగా ఉంటే చెప్తానంది. ఈ పిల్లలు కొంచెం పెళ్లి కాని పిల్లలు కదా, కాస్త పిల్ల మొహమాట పడింది. కానీ అశోకవతి అంది, ఎందుకు మా అమ్మాయి ఈ అమ్మాయి శాస్త్రాలన్నిటితో పాటు కామశాస్త్రం కూడా చదువుకుంది, వివాహానికి ముందు నేను చదివిస్తారు కదా, కాబట్టి మిగిలిన రసాలన్నీ ఏవో రామాయణాలు భారతాలు ఉన్నాయి, శృంగార రసం మేము ఎప్పుడు పెద్ద కథలు వినలేదు, చెప్పు ఏదైనా ఓ కథ చెప్పమని. కథ చెప్పమంటే ఇది అప్సరసల కథ చెప్తోందనమాట పిట్ట. ఏమని, పూర్వం అప్సరసలందరూ ఓ చోట చక్కగా స్నానాలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. నలుగురు ఆడవాళ్ళు కలిస్తే అక్కడ లేని అమ్మాయి గురించి మాట్లాడతారు. పాత కథల్లో కూడా ఇది మనకు కనపడుతుంది. అది ఎందుకు రాలేదు, దానికి పొగరు, దానికి అది, లేకపోతే దానికి ఎక్కువ, అంతేగాని అది ఎంతో మంచిది ఇలాంటి మాటలు మాట్లాడుకోరు. ఏది నెగిటివ్గా ఉందో అది అది మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్సరసలందరూ స్నానాలకు బయలుదేరితే రంభాదేవి రాల. రంభకి ఎంత పొగరో అని మాట్లాడుకున్నారు. దానికి ఎంతో పొగరబోత్తనం ఉంది, ఆ నలకూబరుడి ప్రేయసి తనేనని, ఇంకా నలకూబరుడి మనసు గెలిచిన అప్సరసే లేదని దానికి గొప్ప గర్వం. మనతో కలవదు, ఆయనతో పాటే వెళ్తుంది కాబోలు విహారానికి, స్నేహితులతో వెళ్ళినట్టు ఉంటుందా, అదే ఇదే అని బాగా చాలాసేపు మాట్లాడుకున్నారు. మాటల్లో ఒకళ్ళిద్దరు ఏమన్నారు, కాదండి నలకూబరుడు అంత గొప్పవాడా, జయంతుడి కంటే గొప్పవాడా? నలకూబరుడు ఎవరు? కుబేరుడు కుమారుడు. జయంతుడు ఇంద్రుని కుమారుడు. జయంతుడు చాలా అందగాడేనే, మరి జయంతుడి ప్రేయసైన తిలోత్తమకు కూడా బోళ్ళంత పొగరబోత్తనం ఉండద్దు, కానీ తిలోత్తమకి లేదు పొగరబోత్తనం, అహంకారం లేదు, అది చాలా డౌన్ టు ఎర్త్. ఇప్పుడు సభలో నాట్యం చేయడానికి వెళ్ళింది, ఇవాళ ఆవిడకి పని ఉంది కాబట్టి రాలేదు, కానీ లేకపోతే మనందరితోటి చాలా సాయిలాబాయిలాగా ఉంటుంది తిలోత్తమ. రంభకి ఎందుకు గర్వం, అది టాపిక్. ఇవి టాపిక్ మాట్లాడుకున్నారు. ఈ మాట్లాడుకున్నాక అసలు వీళ్ళల్లో ఎవ్వరు గొప్ప ఆ చెలికాడు, నలకూబరుడా జయంతుడా? మాట్లాడిన తర్వాత సరే వీళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటుంటే ఆ పక్క నుంచి నారద మహాముని వెళ్తున్నాడు. ఈ అప్సరసల్లో ఒకళ్ళిద్దరు వస్తే మనకి ఇది అనుమానం ఎందుకు, నారదుడిని అడుగుదాం, నారద మహాముని చెప్తాడు అనగానే ఒకళ్ళిద్దరు అన్నారు, ఏడ్చినట్టుంది, ఆయనేమో బ్రహ్మచారి, వీళ్ళల్లో ఎవరు గొప్ప పురుషుడో ఆయన అడిగితే బాగుంటుందా, వద్దు ఏ శాపాలో పెడతాడంటే ఒక ఇద్దరు ముగ్గురున్నారు, ఏం కాదు, ఈయన ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మేము వింటాం కదా, చాలా చక్కగా మాట్లాడతాడు, సరదాగాను పెద్దవాళ్ళతో పెద్ద విషయాలు, మనం చిన్నవాళ్ళం చిన్న విషయాలు మాట్లాడతాడు, ఆయనకు తెలియందేముంది, త్రిలోక సంచారి అని నారద మహామునిని కేకేశారు. అందరూ దండాలు పెట్టారు. పెట్టి, అయ్యా మేము ఒక గొప్ప విషయం తెలుసుకోవాలనుకుంటున్నాము, ఈ గొప్ప విషయం ఏంటంటే ప్రపంచంలో దేవతల్లో 5 అందగాళ్ళని చెప్తారు. 5 చాలా అందమైన వాళ్ళు, మన్మధుడు, చంద్రుడు, వసంతుడు, జయంతుడు, నలకూబరుడు, వీళ్ళ 5 దేవతల్లో అత్యద్భుతమైన అందగాళ్ళుగా చెప్పేరుపడ్డారు. మన్మథుడు అంటారా జగన్నియామకుడు, ఆయన విష్ణుమూర్తి యొక్క కుమారుడు, తర్వాత ఏమో అందరి మనసుల్లోనూ ఉండేవాడు, ఆయన లెక్కలేదు. చంద్రుడేమో గ్రహం, ఆయన లెక్కపెట్ట అందగాడని చెప్పుకుంటాం. వసంతుడు కేవలం వృక్ష సంబంధి, సీజన్ వచ్చినప్పుడే అందంగా ఉంటాడు, పోయిందా. ఇక మిగిలిన వాళ్ళిద్దరు ఎవరు, జయంతుడు, నలకూబరుడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఉత్తమ శృంగార పురుషుడు తెలుసుకోవాలనుకుంటున్నామండి అని అడిగారు. నారదుడు అన్నాడు, ఆలోచన అయితే బాగుందమ్మా, సరిపోయింది, మంచి మాటే, స్త్రీలకు ఇలాంటి ఉత్సాహం ఉండటం కూడా మంచిదేను, ఎవరు చాలా అద్భుతంగా భార్యను చూసుకుంటారు, స్త్రీలను సంతోషపెట్టేవాడెవడో తెలుసుకోవాలి, మీకు అందరికీ ఉపయోగపడుతుంది, మీరంతా అప్సరోగణం కాబట్టి. కాకపోతే ఇవి నేను చెప్పలేనమ్మా, దీనికి ఒక మంచి ఐడియా ఉంది అని మన నందనోద్యానవనంలో కల్పవృక్షం ఒకటి ఉంది కదా, కల్పవృక్షం మీద ఒక పావురాల జంట ఉంది, ఆ జంటకి తెలుసు ఇదంతా, ఇలాంటి వ్యవహారాలు అవి చెప్తాయి, పోయి ఆ పావురాల జంటని అడగండి అనేసరికి వాళ్ళ అప్సరసలు కూడా కొంతమంది వెనక్కి తీశారు, మిగిలిన వాళ్ళు వెనక్కి తీయాలి, కాదు ఇదేంటో కనుక్కోవాలి, ఇప్పుడు ఆయన హీరోనా ఈయన హీరోనా, వీళ్ళిద్దరిలో టాప్ క్లాస్ హీరో ఎవరు. సరే మిగిలిన వాళ్ళందరూ స్నానాలు పానాలు ముగిచ్చారు, చక్కగా అలంకారం చేసుకుని నందనోద్యానవనంలో షికారు వెళ్ళారు, కల్పవృక్షం చూశారు. కల్పవృక్షం పైన ఒక బంగారు గూడు పెట్టుకుని 2 పావురాలు చక్కగా కనపడ్డాయి. ఈ కల్పలత అంది, అబ్బా పక్షి జాతికి ఎంత గొప్ప వచ్చింది, నారద మహామునే పక్షిని కనుక్కోమన్నాడంటే ఎంత గొప్పవే మీ పక్షి జాతి, మీలాంటి వాళ్ళు మీరే, ఆహాహా ఓహో అంది. ఈ పక్షి ఎప్పుడు చెప్పింది. సరే 2 పావురాలు మాట్లాడే వీళ్ళతోటి అప్సరసలతోటి, జయంతుడు, నలకూబరుడు ఇద్దరు ఈ వనానికి వస్తారు.
అప్పుడప్పుడు తన గర్ల్ ఫ్రెండ్స్‌ని లేదా భార్యలుగా ఉన్న వాళ్ళని అప్సరసలని తీసుకొస్తారు. మేము చాలా సార్లే వాళ్ళని చూసాం గానీ, దగ్గర నుంచి ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. ఈసారి మీరడిగారు కాబట్టి, అతన్ని, ఇతన్ని కూడా దగ్గరికి వెళ్లి చూసి, ఎవరు ఉత్తమ పురుషుడో చెప్తామన్నారు. అయిందా? సరేనన్నారు. అప్సరసలందరూ దండాలు పెట్టి వెళ్ళిపోయారు అని కథ ఆపేసింది పక్షి. ఈ అమ్మాయి ఇప్పుడు ఇంతకీ ఎవరుకి అమ్మాయి అడిగిందనమాట. వీళ్ళిద్దరిలో ఎవరు అని అడిగింది కల్పలత. ఏమో నాకు తెలీదంది పక్షి. నా భర్తకి తెలుసు. ఓహో! నాకు తెలీదు. ఇంత మట్టుకే విన్నా. అదేమిటి ఇలాంటి కథ మొదలుపెట్టావంటే, అయ్యో! నీ కూడా మొదలుపెట్టకుండా ఉండాల్సింది. ఏదో శృంగార రసం అన్నాం గదా! అనుకున్నాం కదా! గబుక్కున జయంతుడు, నలకూబరుడు గుర్తొచ్చి ఇది మొదలుపెట్టాను. నాకేమో ఇంత మటుకే తెలుసు. తర్వాత ఏమైందో నాకు తెలీదు. ఆ పావురాలు ఏం చెప్పాయో నలకూబరుడు గొప్పో, జయంతుడు గొప్పో అది కూడా నాకు తెలీదు. ఇక ఈ అమ్మాయి తెల్లబోయింది. ఇదేంటి సస్పెన్స్‌లో ఆగిపోలా? హ్మ్. ఇప్పుడు వాళ్ళిద్దరిలో హీరో ఎవరు? ఎలా తెలుసుకోవాలి? అంతలో అమ్మాయి గుర్తొచ్చింది. ఈ అశోకవతినంది, అది కాదే మన పుళిందుడు ఎవరైతే దుందుభి ఉన్నాడో ఆయనే ఈ పక్షి తాలూకు మగ పక్షిని తీసుకుపోయాడు. ఆయన దగ్గర ఉండుంటుంది. నాన్నగారి చేత ఒక ఉత్తరం రాయించు. ఎక్కువ డబ్బులు పంపించండి. ఆ పక్షి మనకి కావాలని వివరంగా రాసేయండి అని చెప్పింది. అశోకవతి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఈ అమ్మాయి కల్పలత వాళ్ళ నాన్నగారి దగ్గరికి. ఆ కల్పలతకి ఒక పక్షి వచ్చింది. దాని జంట పక్షి పులింద వనంలో ఉందిట వాళ్ళ దగ్గర. ఇట్లా కావాలండి అంటే నువ్వు ఉత్తరం రాసి పట్టురా నేను సంతకం పెడతానన్నాడు. ఈ అమ్మాయి వివరంగా ఉత్తరం రాసి అక్కడికి పంపించారు. ఈసారి ఏం చేశారు, మామూలుగా పక్షులకు పంపే డబ్బు కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు పంపించారు. ఈ పక్షి కూడా కావాలని రాస్తూ. ఉత్తరం చూసుకుని ఈ దుందుభి ఆయన కుమారుడైన రాజవాహనుడు లెక్క ప్రకారం వాళ్ళు అడిగిన పక్షులన్నీ పంపించారు, ప్యాక్ చేసేశారు. చేసిన తర్వాత ఈ ఉత్తరంలో చివరి వాక్యాలు ఏమిటి, మీ దగ్గర ఒక వింత పక్షి లభించిందిట వింధ్యాటవిలో. దాని జంట పక్షి అయినటువంటి ఆడపక్షి రాకుమార్తెకి దొరికింది. అది ఏదో విచిత్రమైన గాథలు చెప్తుందిట. మీకు కొంత గాథ సగమే చెప్పి మిగిలిన కథ నా భర్తకి తెలుసు, అదేమో ఈ దుందుభి దగ్గర ఉన్నదని చెప్పిందిట. కాబట్టి మీ దగ్గర జంట లేని మగపక్షి మాట్లాడే పక్షి ఉంటే ఆ పక్షికి నేను ఎక్కువ ధర కూడా పంపుతున్నాను, అది మాకు పంపించేయండి. ఉత్తరం వచ్చింది. ఈయన ఉత్తరం చూసుకుని పిల్లలు ఒప్పుకుంటారా, వీళ్ళిద్దరూ ఆ పక్షితో కథలు వింటున్నారు. రెండో పక్షి మాకే కావాలని గోల చేస్తున్నారు. ఈయన పక్షులన్నిటినీ పంపించేస్తూ ఉత్తరం రాశాడు. మీరు క్షమించాలి, మీ విషయం అర్థమైంది నాకు. కానీ ఆ పక్షిని నా కుమారుడు కుమార్తె ప్రాణంగా పెంచుకుంటున్నారు. ఇప్పటిదాకా ఒక్క పక్షిని కూడా వాళ్ళు పెంచల. వాళ్ళకి నచ్చిన పక్షి ఇదే. ఆ పక్షి దగ్గర కథలు కబుర్లు వింటున్నారు. పిల్లలు ఆ పక్షిని ఇవ్వడానికి ఒప్పుకోరండి. దయచేసి ఈ డబ్బు మీకు పంపించేస్తున్నా. మీరు ఎక్కువగా అధికంగా పంపించిన సొమ్ము మీకు వెనక్కి చేరిపోతోంది. మీ సొమ్ము వద్దు నాకు. మా పిల్లలు ఆ పక్షిని ఇవ్వరు అని రాసేశారు. వీళ్ళకి కూడా కావాలి కదా ఆ పక్షి. వీళ్ళకి కావాలి. హ్మ్. కానీ రాజుని మీ దగ్గర ఉన్నది మాకు ఇవ్వండి అని ఏమడుగుతారు? ఓహో! అందుకని వీళ్ళకి వచ్చిన ఉత్తరానికి సమాధానం సమాధానం రాసి పంపించారు. పంపేశారు. ఆ ఉత్తరాన్ని తండ్రి కల్పలతకి పక్షులు, మిగిలిన చిన్న చిన్న జంతువులు, ఎగిరేవి, దూకేవి, పాకేవి అన్నిటితో పాటు ఉత్తరం పంపించాడు. ఉత్తరంలో చివరి పారాగ్రాఫ్ చూసేసరికల్లా ఈ కల్పలత చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అశోకవతి కూడా అయ్యో కథ సగమే తెలిసిందబ్బా, మిగిలిన కథ తెలియలేదే, ఎవరో సూపర్ హీరో అర్థం కాలేదు అని. 2-3 రోజులు మాట్లాడుకున్నాక ఈ కల్పలతకి ఒక ఐడియా వచ్చింది. ఏమే అశోకవతి, నువ్వు ఒక పని చెయ్యి, వాళ్ళ పక్షిని పంపమన్నారు కదా, నువ్వు పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏవైనా మంచి బహుమతులు తీసుకెళ్ళు. వీళ్ళు ఎంతైనా పులింద జాతికి చెందిన వాళ్ళు, అంటే ఆటవికులు. వాళ్ళకి ఈ రాజ్యంలో ఉండే వింతలు విశేషాలు బొమ్మలు పట్టుకలు వాళ్ళకి తెలీదు. మనం ఏమైనా పంపిస్తే సంతోషపడతారు, ఆనందపడతారు. అందుకని నడిచే పక్షుల్ని, అది పక్షి బొమ్మల్ని, జంతువుల బొమ్మల్ని, కొన్ని వాహనాల బొమ్మల్ని తీసుకో నీతో పాటు. ఈ బొమ్మలు ఆ పిల్లలకి ఇచ్చి, ఆయన మా పిల్లలని రాస్తే పిల్లలు అనుకుంటోంది. ఈఎంఐ వయసు వాడే అతను. ఇచ్చి ఆ పక్షిని పట్టుకురా, నువ్వు వెళ్ళి మాట్లాడితే కుదురుతుంది, ఉత్తరాలతో పని అవ్వదని అశోకవతిని పంపించింది. ఈ అశోకవతి చక్కగా ఒక పెట్టె నిండా రకరకాల బొమ్మలు పట్టుకుని రాజుగారి దగ్గరికి, దుందుభి దగ్గరికి వెళ్ళిపోయింది. దుందుభి ఎప్పుడైతే వీళ్ళని చూశాడో, ఈమెను చూశాడో,
అమ్మా ఏమిటి సంగతి, పక్షులన్నీ పంపాం కదా అంటే, మీ పక్షులకి చాలా కృతజ్ఞతలు అంటే, దాందే ఉందమ్మా, మీరు డబ్బు ఇచ్చారు, నేను పంపించాను, కాకపోతే రాజుగారు ప్రత్యేకంగా అడిగిన పక్షిని మాత్రం నేను ఇవ్వలేకపోయాను. ఇవ్వలేకపోయాను, మా పిల్లలు ఆ పక్షిని వదిలిపెట్టే ఉద్దేశంలో లేరు అంటే, నేను ఒకసారి ఆ పక్షిని చూస్తానంది అశోకవతి. దాందేం భాగ్యమమ్మా, ఇదిగో ఈ తోటలోనే మా పిల్లలు ఉన్నారు, ఆ పక్షి కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది, పోయి చూసిరమ్మన్నాడు. తను తెచ్చిన బొమ్మలు పెట్టె పుచ్చుకుని అశోకవతి ఆ ఆడ తోటలోకి వెళ్తే సమున్నతాకారుడుగా ఉండి మెరిసిపోతున్న రాజవాహనుడిని చూసేసరికి ఆశ్చర్యపోయింది. ఏమిటి ఆటవికులా, వీడేమిటి ఇంత అందంగా ఉన్నాడు? ఉమ్. తండ్రి సామాన్యమైన రంగు, తల్లి కూడా బలంగానే కనపడుతోంది, కానీ ఆవిడేం బంగారపు రంగులో లేదు. వీడు మెరిసిపోతున్నాడే. అక్కడి నుంచి చెట్టు చాటు నుంచి బయటకు వచ్చింది పిల్ల శ్రమణి. ఆ శ్రమణిని చూసి ఇంకా నిర్ఘాంతపోయింది. ఇంచుమించు ఇతనంత పొడుగు ఉంది ఆ అమ్మాయి. తను బాగా పెద్దవాడు, ఒక్క రవ్వ తక్కువగానే ఆడపిల్లలు సాగుబాటుగా కనపడతారు కదా, పిల్ల చూస్తే ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉంది. వీళ్ళేమి చిన్న పిల్లలు పిల్లలు అంటున్నారు, పిల్లలు కాదు వీళ్ళు, యుక్త వయస్కులే, ఉమ్, ఉమ్. 18 ఏళ్ళు దగ్గర పడిన వాళ్ళు, చక్కగా ఉన్నారు. ఆ అబ్బాయి బలంగా కనపడుతున్నాడు, పిల్ల నాజుగ్గా కనపడుతోంది, ఇద్దరు ఒకే పోలికతోటి ఉన్నారు. ఆ వీళ్ళ మధ్యలో ఈ చెట్టుకు వేళ్లాడేసిన బంగారు పంజరంలో ఆ మగ పక్షిని చూసేసరికి అశోకవతికి ఎంత సంతోషం వచ్చిందో. అచ్చు తమ దగ్గరున్న పక్షిలాగానే ఉంది. వెళ్ళి వాళ్ళని పలకరించింది. కల్పలత దగ్గర నుంచి వచ్చామంటే, కల్పలత ఎవరు అన్నాడు రాజవాహనుడికి. అతనికి తట్టల, ఉమ్. పక్కపక్క నవ్వింది శ్రమణి. అదేనన్నయ్య, మన పక్షి కోసం ఉత్తరం రాయించారు కదా వాళ్ళు. ఆవిడే. సరే మాట్లాడుకున్నారు. ఈ అమ్మాయి ఏమంది, బొమ్మలన్నీ చూపించింది. బొమ్మలు చూసి చాలా సంతోషించారు. ఈ బొమ్మలు పంపింది ఇలాంటివి ఒరిజినల్స్ పంపిద్దాం, ఓ ఏనుగు బొమ్మ, పులి బొమ్మ, కుందేలు బొమ్మ, అంటే ఒక ఏనుగు, కుందేలు, పులి అన్ని పంపించాలి వాళ్ళకి అని భావించి బొమ్మలు దాచుకున్నారు, ఏదో అద్దాల పెట్టెలో పెట్టుకున్నారు. ఈ అశోకవతి ఏమంది, శ్రమణికి చెప్పింది, మా దగ్గర కూడా ఇలాంటిదే ఒక పక్షి ఉంది, అదేదో అద్భుతమైన కథ చెప్పింది, ఆ కథ ఏమో సగమే చెప్పింది, మిగిలిన కథ ఏమో ఇతనికి భర్తకి తెలుసు అంటోంది. అంటుంది. ఆ, మీరు ఒక్కసారి గనక ఈ పక్షిని ఇచ్చారంటే ఆ కథ మొత్తం వినేసి మీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాం. పైగా భార్యాభర్తలు ఆ పక్షి ఈ పక్షి, వాటిని విడతీయకూడదు చూడు మనం, కాబట్టి కొన్నాళ్ళు మా దగ్గర ఉంచుకుంటాం, తర్వాత మీకు పంపిస్తామని. శ్రమణంది పక్కపక్క నవ్వుతూ, అలాగైతే మీ పక్షిని మాకు ఇవ్వచ్చుగా, మేము ఒక కథ విన్నాం, ఉమ్, మేము సగమే విన్నాం. మేము కూడా సగమే విన్నాం, మా ఆవిడకే తెలుసు నాకు తెలియదంటోంది, ఏ కథ మొదలుపెట్టినా సగమే చెప్తుంది, అలాంటప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళిపోయి ఆ పక్షిని తీసుకురా, మేము ఏది ముఖ్యంగా వినదలుచుకున్నామో ఆ కథ విన్నాక కావాలంటే నీకు ఇస్తామంది. అనేసరికల్లా శ్రమణి కంటే తెలివైంది అశోకవతి, చెలికత్తి కదా. ఉమ్, ఉమ్, ఆ ఉమ్. అమ్మాయి ఏమంది, ఇది కూడా బాగానే ఉంది, ఓ పని చేస్తా, నువ్వు ఓ పని చేయి, ఈయనున్నాడే రాజవాహనుడు, ఇతన్ని నాతో పంపించు, ఆ? పంపించాక అతనికి ఇచ్చి పంపిస్తా వెనక్కి అని అడిగింది. అడిగేసరికల్లా ఈ పిల్ల బాగా ఆలోచించుకున్న శ్రమణి, సరే కానీ మేము ఎప్పుడు ఊళ్ళో వెళ్ళిన వాళ్ళం కాదు, అడవి దాటిన వాళ్ళం కాదు, మా ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఒప్పుకోరు, అందుకని నేను అన్నయ్యని ఒప్పిస్తా, నువ్వు ఆ రాజవాహనుడిని నీతో పాటు తీసుకుపో, ఉహుం. పక్షి అతనికి ఇచ్చి పంపించు, బాగుందిగా. సరే ఒప్పుకున్నారు. రాజవాహనుడిని పరిపరి విధాలా చెప్పి శ్రమణి ఒప్పించింది. ఆ కథ వినకపోతే చచ్చిపోయేలాగా ఉన్నాను నేను, నా కోసం నువ్వు ఈ పని చెయ్యి. ఉమ్. ఏముంది, ఈ అమ్మాయింది అశోకవతి, తనతో పాటు వెళ్ళిపో, వచ్చేటప్పుడు తనే పంపిస్తుంది, పక్షిని పుచ్చుకుని వచ్చేసి దారి తెలుస్తుంది కదా, తర్వాత మళ్ళీ రెండోసారి నేను కూడా వస్తా, అప్పుడు 2 పక్షుల్ని తీసుకెళ్తాం అని ఇట్లా అన్నయ్యని ఏదో బులబాటపు మాటలు చెప్పి, రాజవాహనుడికి అసలు పట్నం వెళ్ళటం, సిటీకి వెళ్ళటం, ఆ దేశానికి వెళ్ళటం ఇష్టమే లేదు, చెల్లెలు ఒప్పించింది కాబట్టి ఒప్పుకున్నాడు. తండ్రికి నువ్వు చెప్పొద్దు, ఆయన ఒప్పుకోడేమో, నేను చెప్తాలే నువ్వు వెళ్ళాకని ఒప్పించింది. తండ్రి కూడా ఆయన ఏదో ప్రయాణ సన్నాహాల్లో ఉన్నాడు, పెద్దగా పిల్లల్ని పట్టించుకోవాలి. ఆ రాత్రే అశోకవతి నేను వెళ్ళిపోతున్నానని ఈ పులిందునికి, తర్వాత ఏమో దుందుభికి రాజుకి చెప్పింది. అందరికీ వీడ్కోలు పలికింది, అక్కడ ఉన్న జంతువులు పక్షులు అన్నీ చూసేసింది, బయలుదేరి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి అడవి చివరి దాకా ఆమెతో వెళ్తానని బయలుదేరిన రాజవాహనుడు తన గుర్రం మీద ఆమెని అనుసరించేశాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు, దారి పట్టేశారు. దారి పడితే అప్పుడు ఏం చెప్పిందంటే ఈ అమ్మాయి, మరి నీ బళ్ళి ఇది ఉంది కదా, గుర్రం ఊళ్ళోకి వెళ్ళదు, మా దగ్గర యంత్రాలు ఉంటాయి, బళ్ళున్నాయి,
ఒక ఊళ్ళో ఉంటాయి, ఆ బళ్ళు ఎక్కితే మనం వెళ్ళిపోవచ్చు, తొందరగా వెళ్ళిపోతాము అని ఈ అబ్బాయిని ఒప్పించింది. ఒప్పిస్తే సరేనన్నాడు. ఆ తర్వాత మీకు చెప్పి చిలక ఏం కథ చెప్పింది, వాటన్నిటి గురించి మాట్లాడాక ఈ అమ్మాయిని అన్నాడు, నువ్వు బాగా చదువుకున్నావా, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అంటే, ఇంచుమించు కల్పలత ఎంత చదివిందో నేను కూడా అంతే చదివా, చదువుకోని వాళ్ళని మా రాజ్యంలో పనిలో పెట్టుకోరు, నేను ఆ అమ్మాయికి చెలికత్తగా ఉండి ఎస్కార్ట్గా ఉంటాను, కల్పలత కూడా అన్నీ చదివింది, కామశాస్త్రం కూడా చదివింది అంటే, కామశాస్త్రం అంటే ఏమిటన్నాడు. ఈ అబ్బాయికి తెలియదు, ఇతనేమో అడవిలో ఉండేవాడు కదా, ఇతనికి యుద్ధ విద్యలు వచ్చు. ఆ అమ్మాయి ఏదో 1-2 వాక్యాలు అతను కొంచెం బ్రీఫ్గా అర్థమయ్యేలాగా చెప్పింది. చెప్పి ఏమనుకుంది, ఇంత చక్కగా ఉన్నాడు, స్వచ్ఛమైన ముత్యం, ఈ ముత్యం ఖచ్చితంగా కిరీటంలో పొదగవలసింది, ఇతన్ని తీసుకెళ్ళటం కల్పలతకి పరిచయం చేయటమే కరెక్ట్ అనుకుంది. సరే వీళ్ళు వస్తుంటే ఓ యంత్రాలు వచ్చినాయి, బళ్ళు ఆవిరి మీద నడుస్తాయని. ఏం లేదు, ఇట్లాంటివే ఏవో వెహికల్స్ అయి ఉంటాయి, ఆ రోజుల్లో ఉన్నాయని ఈ కథలో చూపిస్తారు. అదే ఆ అమ్మాయి యంత్రం ఎక్కింది, కానీ ఈ రాజవాహనుడు ఎక్కడానికి ఇష్టపడలే, అందులో కూర్చోవటం ఇష్టం లేదు, నాకు కూర్చోలేకపోతున్నాను, నా వల్ల కాదు, నువ్వు దీని మీద రా, నేను గుర్రం వేసుకొస్తాను, నా గుర్రం ఎక్కడికైనా స్వర్గం దాకా పరిగెత్తేస్తుంది అని ఆ యంత్రంతో పాటు పరిగెత్తి యంత్రం కంటే ముందే రాజవాహనుడు చేరుకున్నాడు. వీళ్ళు శ్యామల నగరం అని ఒక నగరానికి చేరారు. ఆ నగరంలో మంచి సందడిగా హడావిడిగా ఉంది, లోకోత్తరమైన హడావిడి ఏదో జరుగుతోంది. అక్కడి నుంచి ఈ అమ్మాయి ఏం చేసింది, అక్కడ యంత్రం ఆపుకుని అక్కడ భోజనం చేసి ఓ పూట విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. ఆగే అందరిని అడిగింది, ఏమిటి ఇక్కడ హడావిడి ఏంటంటే, ఈ శ్యామల నగరం రాజకుమార్తె అయిన శ్యామలాదేవికి వివాహమైంది, భార్యాభర్త ఈరోజు ఊరేగుతున్నారు, పెళ్లి కుమారుడితోటి ఆ అమ్మాయి ఊరేగుతోంది, ఊరేగింపు వస్తుంది అంటే ఊరేగింపు చూద్దాం, అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ ఏవో అవేవో ఉన్నాయి, ఇవేవో బోల్డని, పైగా ఈ రాజకుమార్తె పెళ్ళయింది కదా, దాంతో అన్ని ప్రదర్శనలు అవి జరుగుతున్నాయి, అవి చూద్దామని ఆ పూట అక్కడ ఆగారు. సాయంకాలానికి ఏనుగు మీద ఎక్కినటువంటి శ్యామల ఆమె భర్త ఇద్దరు ఊరేగింపుగా బయలుదేరారు. ఈ ఊరేగింపు వస్తూ ఉండగా రాజవాహనుడు, ఈ అమ్మాయి మన అశోకవతి ఆ ఊరేగింపు చూడ్డానికి నిలబడి ఉన్నారు. అయితే ఈ ఊరేగింపులో ఏం జరిగింది, శ్యామల నగరం ప్రత్యేకంగా ఈ కథలో ఎందుకు చెప్పబడిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.